నిద్రస్తే కలలే కలలు కలలోన నవ్వేను జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. హలో లక్ష్ములు, నమస్తే. క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి స్వాగతం. వచ్చేసామండి, కరెక్ట్ గా 3:30 వచ్చేసాం. ఇవాళ కూడా మిమ్మల్ని బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ గా మిమ్మల్ని ఎంజాయ్ చేయించేస్తాము ప్రామిస్ గా. యాక్చువల్ గా లక్ష్ములు, ప్రతి మగాడి విజయం వెనక కూడా ఒక ఆడది ఉంటుంది అంటారండి. ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట. అలానే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా లక్ష్మీ నారాయణుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకోవచ్చు. మరి అలాగే ఇవాళ కూడా సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 4 ఆడపడుచులతో మన షో సిద్ధంగా ఉంది. పిలిచేద్దాం మన లక్కీ ఆడపడుచుల్ని. ప్లీజ్ వెల్కమ్. బాగున్నారా అందరూ? చాలా బాగున్నాం. చాలా బాగున్నారు నిజంగానే. నాకు మీ పేర్లు తెలియదు ఏంటో. నేను చెప్తా ఫస్ట్. ఫస్ట్ మీరు చెప్పండి. నా పేరు లావణ్య, నేను గుంటూరు నుంచి వచ్చాను. కొంచెం ఘాటుగా ఉంటాను, భరించి పూటకి. మా షో ట్రెడిషన్ కి ట్రెడిషనల్, స్పైసీ కి స్పైసీ అన్ని ఉంటాయి. అందుకే మహాలక్ష్మిలో వచ్చాను. ఓకే, ఇది ఏదో రాసుకున్నట్టున్నారు చేతి మీద కూడా. లక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. లావణ్య గారు, మీరు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటారు? ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. మిమ్మల్ని చూస్తే మామూలుగానే భయపడతారు అందరూ. అంత భయం వేస్తున్నానా? సో ఇవాళ మా అదృష్ట లక్ష్మితో సహా అన్ని లక్ష్ములు మీకే ఫేవర్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, నా పేరు ఉషా. నేను మెహదీపట్నం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఉషా గారు ఏం చేస్తూ ఉంటారు? నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హెచ్ఆర్ మేనేజర్ గా వర్క్ చేస్తాను. మీరు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటారు? నేను విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హలో. హాయ్, నా పేరు రేవతి. నేను చింతల నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. రేవతి గారు, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. ఓకే, మరి ఇవాళ అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని మీ వెంట తిప్పుకుంటున్నారు? ధనలక్ష్మి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హలో. నా పేరు అర్చన, నేను అల్వాల్ నుంచి వచ్చాను. ఓకే, ఏ లక్ష్మి కావాలి మీకు? ధాన్యలక్ష్మి. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ అన్ని కూడా ఒకసారి చూపించేస్తాను. గిఫ్ట్స్ ప్లీజ్. చాలా బాగున్నాయి. బాగున్నాయా? నీలాగే. నా అప్పుడే చీరల మీద వేశారు. ఎన్ని గిఫ్ట్లు పెట్టాం చూడండి. అక్కడ ఫస్ట్ కళ్ళు మాత్రం చీరల మీదే పడతాయి ఆడవాళ్ళు. ఓకే, ఆ చీరలు కూడా మీకు ఇచ్చేస్తాము, డోంట్ వరీ. ఓకేనా? ఇవాళ ఒక మంచి టాపిక్ తో ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బట్ అందరూ జెన్యూన్ గా ఉండాలి. హస్బెండ్స్ గురించి అడుగుతాను నేను. యాక్చువల్ గా పెళ్ళైన కొత్తలకి ఇప్పటికి మీ హస్బెండ్స్ లో మీరు చూసిన మార్పులేవు? సో ముందుగా లావణ్య గారు చెప్తారు. అప్పట్లో ఒక్కళ్ళమే ఉండేవాళ్ళం కాబట్టి చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు, హౌస్ వైఫ్ అన్ని చూసుకునే బాధ్యతలు ఎక్కువయ్యేటప్పుడే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు. అలా చిరాకు పడటం కూడా మంచిదే. చిరాకు పడిన తర్వాత మళ్ళా కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. దీన్నే ఏమంటారు తెలుసా? కర్ర విరక్కుండా పాము చావకుండా ఆన్సర్ చెప్పడం అంటారు. థ్యాంక్ యూ. సో ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు పాపం. నన్ను భరిస్తున్నారంటే కొంచెం ఇబ్బంది పడటం అంతే కదా. ముందుగా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. మరి ఇవాళ ఈ రౌండ్ లో మాత్రం బాగా అదృష్టం కలిసి వస్తేనే పాయింట్స్ పడతాయి. ఓకే, ముందుగా లావణ్య గారు ఆడేస్తారు, మీరు వచ్చేయండి. లావణ్య గారు 5 ఛాన్సెస్. ఆల్ ది బెస్ట్.
ఈజీ స్కోర్ ఇచ్చేస్తే మా వాళ్ళు దున్నేస్తారు. నెక్స్ట్ టఫ్ స్కోర్ ఇవ్వాలి. స్టార్ట్. ఓ అదృష్ట లక్ష్మి, నేనే గెలుచుకోవాలి. అమ్మో 100 పాయింట్లు ఫస్ట్ అటెంప్ట్ లో. నైస్. అసలు ఎందుకు ఆనందం కనిపించట్లా మొహంలో? ఇంత ఆనందంగా ఉంటే ఓ మీరు ఆనందంగా ఉన్నారా? లోపల మీరు రేస్ గురంలో శృతి హాసన్ టైప్. సైడ్ ఫీలింగ్ ఇన్సైడ్ అంతా వద్దు, మాకు అవుట్ సైడ్ కావాలి. ఓకే చూపిస్తాను, ఇది అయిపోగానే చూపించండి. మళ్ళీ 100 అవుట్ సైడ్ హ్యాపీనెస్. ప్లీజ్ వద్దండి, మీరు ఆనందపడద్దండి. నెక్స్ట్ థర్డ్ బాల్. స్కోరు అలా 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 పెరిగిపోతుంది. మినిగా మీరు అయిపోయారు. కాంపిటీషన్ ఇవ్వమన్నారు కదా. మరి ఇంత టఫ్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఫోర్త్ బాల్. అమ్మా మీకుంది మామూలు పండగ లేదు ముందు ముందు. లాస్ట్ బాల్. ఏంటో ఇది కూడా వెళ్ళి 100లో ఆగిందంటే చచ్చరే పాపం వాళ్ళు. ఏంటి ఓ అన్ని పడాక కూడా ఇంకా ఓ అంటే ఎలా? మామూలు స్కోర్ చేయలేదు మేడం మీరు. 100, 160, 40, 300 పాయింట్స్. ఏమైపోవాలి పాప వాళ్ళు. ఏమో సూపర్ స్కోర్ అసలు తెలుసా. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. ఆనందం కనపడుతుందా? చాలా, నా చేయి పిసికేస్తున్నారు. థ్యాంక్ యూ. 300 పాయింట్స్ స్కోర్ చేశారు లావణ్య గారు. మామూలు స్కోర్ సెట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎంత ఆడతారో చూద్దాం రండి. ఉషా గారు 300 దాటారా? ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆడండి ఫస్ట్ బాల్. ఏం పర్లేదు, ఆవిడికి కూడా ఒక బాల్ పోయింది. ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. ఆడండి. ఇప్పుడు ఇంకో బాల్ తీసుకుని ఆ రెండింటిని కొట్టండి. ఓకే ఓకే 90 పాయింట్స్. నెక్స్ట్ ఓకే ఉషా గారు 70, 90, 160 పాయింట్స్. కరెక్ట్ గా సగానికి 10 పాయింట్లు ఎక్కువ వేసారు అవుట్ స్కోర్ చేసిన దానికంటే. పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. గుడ్ స్కోర్. రేవతి గారు నెక్స్ట్ మీరే వచ్చేయండి. రేవతి గారు ఇప్పటిదాకా 300. లావణ్య గారు టాప్ స్కోర్ లో ఉన్నారు. మీ ఇష్టం ఇంకా తర్వాత. ఎనర్జీ కావాలా? మీకు ఎనర్జీ కావాలదండి. వేయండి ఫస్ట్ బాల్. ఎనర్జీ వాల్యూ బాగానే పనిచేస్తుంది. 100 పాయింట్లు వచ్చినాయి. సూపర్. నెక్స్ట్ సూపర్. థర్డ్ బాల్.
10 కూడా రాలేదు. ఓకే నెక్స్ట్. పోయింది. నెక్స్ట్ లాస్ట్ బాల్. 100. ఎనర్జీ బాగా 100, 170, 270 పాయింట్స్. ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్. ఆవిడ ఎలా ఆడతారో చూసాక అప్పుడు డిసైడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అర్చన గారు ఇప్పుడు మీరే రండి. అర్చన గారు స్టిల్ ఇంకా 300 ఉంది. ప్లీజ్ మీరు 310 వేయండి. ట్రై. ఓకేనా? ప్లీజ్. ఫస్ట్ బాల్. $70 points. $20. $40 points. $90. $80. అర్చన గారు స్కోర్ చూసారా? 80, 90, 70, 40, 20 మొత్తం అన్ని కలిపి 300. సూపర్. అసలు మీరు ఇది కూడా కరెక్ట్ గా వేసుంటే ఇంకా ఆ 30లో పడేది, మీరే టాపర్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు లావణ్య గారికి మీకు టై పడింది. మళ్ళీ ఇద్దరికి చెరొక ఛాన్స్ ఇస్తాం. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళే టాపర్. ఓకే, ముందు మీరు ఆడండి, తర్వాత లావణ్య గారు ఆడతారు. ఎవరికి హై స్కోర్ వస్తే వాళ్ళు విన్నర్. ఓకే, మీకేం పాయింట్స్ రాలేదు. లావణ్య గారు మీరు రండి. లావణ్య గారు ఆవిడకి ఏం పాయింట్స్ రాలేదు కాబట్టి మీరు 10 వేసినా కూడా మీరు విన్ అవుతారు. ఓకేనా? బాగా ఆడండి. $10 points. సో విన్నర్, రౌండ్ టాపర్ మీరే. కంగ్రాచులేషన్స్. భారీ స్కోర్లు బాబోయ్, చాలా బాగా ఆడారు. లావణ్య గారు మొత్తానికి ఒక 10 పాయింట్లతో రౌండ్ టాపర్ అయిపోయారు. ఓకేనా? 300, 300 అండ్ మీకు 270, మీకు 160. రౌండ్ టాపర్ అయిపోయారు మన లావణ్య గారు కాబట్టి లావణ్య గారు గిఫ్ట్ తీసుకుందామా? గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పండి. మిక్సీ. మిక్సీ. ఓకే. సో నెక్స్ట్ అర్చన. ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. రేవతి గారు మీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. అండ్ మీకు? నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది. నిజంగానే అదృష్టం వీళ్ళకి మామూలుగా వరించట్లేదు. ఇక ముందు రౌండ్లు ఎలా ఆడతారో చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు రౌండ్ టాపర్ ది ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఆడపడుచులు మొదటి రౌండ్ ఎంత బాగా ఆడేవో ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా అంతే దుమ్ము దులిపేయాలి. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్. పంచాక్షరి. లావణ్య గారు ఈ రౌండ్ కి వాళ్ళకి మార్గదర్శకులు మీరే. కొంచెం ఈజీగా అడగండి. అందుకే అయ్యో చాలా ఈజీగా ఉంటాయి అంతే. ఓకేనా? మీ క్వశ్చన్ చూద్దాం. భర్త భార్యను తిట్టడానికి గల కారణాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంట సరిగ్గా వండటం లేదని. వంట సరిగ్గా వండట్లేదని. లేదు. నెక్స్ట్. ఎక్కడికన్నా వెళ్ళాలంటే త్వరగా రెడీ అవ్వు అంటే కూడా రెడీ అవడం లేదు. త్వరగా రెడీ అవ్వట్లేదని. అబ్బా ఇది మాత్రం అందరికీ ఉంటుందే. లేదు. నెక్స్ట్. నీ పని నువ్వు చూసుకుంటున్నావు, పిల్లల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. ముందు వాళ్ళని జాగ్రత్త చూసుకో. ఇంటి బాధ్యతలు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఉందా? సూపర్ ఉంది. నెక్స్ట్. ఇంకా 4 చెప్పాలి మీరు. ఆలోచించండి.
వాళ్ళది కొనుక్కున్నారు వీళ్ళది కొనుక్కున్నారు అని అడుగుతావేంటి? మనకు ఉన్నదంతా తృప్తి పడాలి. ఉన్న దాంతో తృప్తి పడాలి, పక్కింటి వాళ్ళని చూసి ఆశపడకూడదు. ఈ విషయం మీద తిడతారా? లేదండి. ఇంకొకటి చెప్పండి. టైం అయిపోయింది. మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటి లావణ్య గారు? అకారణంగా డ్యూటీకి వెళ్ళకపోతే. నెక్స్ట్ ఆప్షన్ డబ్బు దుబారా చేస్తే. సో నెక్స్ట్ ఇచ్చిన మాట తప్పితే. వాళ్ళు మాత్రం ఎన్నిసార్లైనా తప్పచ్చు, మనం మాత్రం ఒక్కసారి తప్పినా అద్దిగొద్దుగో నువ్వు అప్పుడు నాకు మాట ఇచ్చావు తప్పావు అంటారు. నెక్స్ట్ తన కోరికలను తీర్చనప్పుడు. ఎందుకంటే ఇవాళ నాకు గుత్తొంకాయ కూర తినాలి ఉందంటే మనం ఏ పెరుగుచారు చేసి అక్కడ పడేసాం అనుకోండి, తిట్టుకుంటారు కదా. సో అలా ఇవి మీరు మిస్ చేసిన ఆప్షన్స్. సో 1 కరెక్ట్ గా చెప్పారు, 100 పాయింట్స్. నెక్స్ట్ అర్చన గారు, మీరే ఆడాలి. రెడీ? అర్చన గారి క్వశ్చన్ ఏంటి? అబ్బాయి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందంగా ఉండాలని. అందంగా ఉన్న అమ్మాయిని ఉందా? ఓకే. నెక్స్ట్ డబ్బు ఉండాలి. డబ్బున్న అమ్మాయిని. బాగా సంస్కారం ఉన్న అమ్మాయి. బాగా సంస్కారం ఉన్న అమ్మాయి. ఓకే. నెక్స్ట్ ఇంటి పనులు బాగా వచ్చి ఉండాలి. ఇంటి పనులన్నీ బాగా వచ్చి ఉండాలి. అబ్బో సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా 2 చెప్తే చాలు. టైం అయిపోయింది. సో మీరు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. బుద్ధిమంతురాలిని. ఓకే. నెక్స్ట్ ఉద్యోగిని అయిన అమ్మాయిని. ఓకే. సో మీరు ఎన్ని చెప్పారు? 3 చెప్పారు. 3 into 100 300 పాయింట్స్. రేవతి గారు ఇప్పుడు మీ టర్న్. చూద్దాం మీ క్వశ్చన్ ఏంటో. రేవతి గారి క్వశ్చన్: భవిష్యత్తును తెలుసుకునేందుకు సామాన్య మానవుడు భవిష్యత్తుని ఎలా లెక్కిస్తాడు? ఇప్పుడు మన భవిష్యత్తును తెలుసుకోవడానికి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? ఏ రకాలుగా ఏ దాంట్లో చూసుకుని వెతుక్కునేది చేస్తాం కదా, అవన్నీ ఏంటో చెప్పండి. టాప్ 5 చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిలక జోస్యం చిలక జోస్యం చెప్పించుకుంటారు. ఓకే. ఉంది. అది పంచాంగంలో జాతకాలు బాగున్నాయి. రాశి ఫలాలు. పంచాంగంలో రాశి ఫలాలు చూసుకుంటారు. జాతకం. ఓకే ఫైన్. ఇంకా మనము రాహుకాలము అవన్నీ జాతకంలోకి వచ్చేస్తాయి. ఇంకా త్వరగా చెప్పండి. పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అది జాతకం కిందకే వచ్చేస్తుంది. రేవతి గారు మీకు అసలు నమ్మకం లేనట్టుంది జాతకాల మీద. చూపించుకుంటారా? మరి న్యూమరాలజీ చూపించుకుంటాము, తర్వాత చెయ్యి హస్తవాసి చూపించుకుంటాము. చూద్దాం మీరు మిస్ చేసిన ఆన్సర్స్. హస్త సాముద్రికం చెయ్యి చూపించుకుంటాం. నెక్స్ట్ గణక యంత్రం, ఇంకా సంఖ్యాశాస్త్రం. అది 2 చెప్పారు కదా, 200 పాయింట్స్. ఉష గారు మీరే. మీ క్వశ్చన్ అంటే చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. స్కూల్ విద్యార్థి కాంపాస్ బాక్స్ లో ఏ వస్తువులు ఉంటాయి? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్సిల్స్ ఉన్నాయా? ఓకే. ఇంకా షార్ప్నర్. ఓకే. ఎరేజర్. ఓకే. స్కేల్. ఓహో సూపర్. ఇంకొక్కటి చెప్తే చాలు. 1 more క్లూ ఇవ్వచ్చు కదా. నాకు ఇంకా పిల్లలు లేరు, మీకున్నారుగా. అవి ఇవే పెట్టుకెళ్తుంది, ఇంకేం పెట్టుకెళ్దు. ఆలోచించండి ఇంకేమేమి ఉంటాయి. పెన్నా. ఓ సూపర్. మొత్తం 5 చెప్పేశారు. 500 పాయింట్స్. థ్యాంక్ యూ. అందరూ బాగా ఆడారు, కానీ ఉష గారు 5 ఆన్సర్స్ చెప్పేసి 500 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయారు. కంగ్రాచులేషన్. తొట్ట బుగ్గల భామ చూద్దామా మీ గిఫ్ట్స్ ప్లీజ్.
నేను రైస్ కుక్కర్ తీసుకుంటా. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ ఓకే. నెక్స్ట్ లీడ్ లో 300 పాయింట్స్ తో అర్చన గారు మీరున్నారు. చెప్పండి మీకేం కావాలి? ఎల్లో బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే. అండ్ 200 పాయింట్స్ తో మీరున్నారు రేవతి గారు. మీకేం కావాలి? తవా సెట్. నాన్ స్టిక్ తవా సెట్. ఓకే. ఇక లావణ్య గారు మీరేం తీసుకుంటున్నారు ఈసారి? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. పంచాక్షరి పూర్తయిపోయింది, గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము. మరి రౌండ్ టాపర్ ఉషా గారు మనకి ఏ డాన్స్ చేస్తారో చూసేద్దాము. ఆ డాన్స్ చేసిన తర్వాత స్వాగతం. ఫుల్ జోష్ తో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? ఓకే. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఉషా గారు మీతోనే మొదలు పెట్టేస్తున్నాం ఈ రౌండ్. స్పందన ప్రతిస్పందన వచ్చేసేయండి. ఉషా గారు ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. లావణ్య గారు బజర్ నొక్కారు కదా, చెప్పండి. పెళ్లి పందిరి. కరెక్టా రాంగా? పెళ్లి పందిరి రాంగ్. -10. తర్వాత అర్చన గారు మీరు నొక్కారు బజర్. తాళి. ఆ? తాళి. తాళియా? తాళ? రాంగ్. రాంగ్. రాంగ్ ఆన్సర్. -10. రేవతి గారు ఇల్లు తాళి. ఇల్లు తాళియా? ఇల్లు అన్ని ట్రయల్స్ లేవు. కరెక్ట్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి. మీరు రాంగ్ ఆన్సరా రైట్ ఆన్సర్? ఒక నిమిషం ఆవిడ చెప్పింది. రాంగ్. రాంగ్. రాంగ్ ఆన్సర్. -10. ఒకసారి కంగారు పడకుండా చూడండి. చూసి మొత్తం ఆవిడ యాక్షన్ కంప్లీట్ అయిపోయాక మీరు సగంలో ఉన్నప్పుడు ఇలా అనగానే పెళ్లి, ఇలా అనగానే ఇల్లు అంటే ఎలా? మొత్తం చేసేయండి ఒకసారి. మీరు మొత్తం చూడండి. మొత్తం చూసి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, చేయండి. ఓకే లావణ్య గారు. అమ్మాయి ఇంటికి దారేది. టైటిల్ బాగుంది, వాడేసుకోవచ్చు. -10 అండి మీకు. సో నెక్స్ట్ మీకు అత్తారింటికి దారేది. అర్చన గారు రాంగ్ ఆన్సర్ అంట. -10. చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏంటి ఆన్సర్ ఏంటి? అత్తారిల్లు. అత్తారిల్లు కరెక్టా? దేవుడా, 40 పాయింట్లు, 60 పాయింట్లు. రెడీ. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ స్కోర్ లో ఎవరున్నారు? అర్చన గారు మీరు రండి. అర్చన గారు జాగ్రత్తగా ఆలోచించి మీరు చేయండి. ఇందాకట్లా మైనస్లు తెచ్చుకోకుండా 40 పాయింట్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రెడీ స్టార్ట్. ఉషా గారు సూదిలో దారం. సూదిలో దారం. సూది దారం. అంతేనా? సూది దారం రైట్ ఆన్సరా? 40 పాయింట్లు. అండ్ మీకు కూడా 60 పాయింట్లు. సో నెక్స్ట్ రేవతి గారు మీరే ఆడాలి. రండి. రెడీ స్టార్ట్. ఉషా కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ రాంగ్ ఆన్సర్. -10. ఒక్క నిమిషం. అర్చన గారు గోలీ సోడా. గోలీ సోడా కరెక్టా? ఓకే, 40 పాయింట్స్, 60 పాయింట్స్. సో నెక్స్ట్ లావణ్య గారు రండి. ఓకే రెడీ స్టార్ట్ చేయండి. खई के पान बनारस वाला. అర్చన పాన్. ఆ? పాన్. పానా? రైట్ ఆన్సర్. కరెక్టా? సూపర్. 60. మీకు 40 పాయింట్స్. మొత్తానికి ఈ రౌండ్ లో స్పందన ప్రతిస్పందన అయిపోయేసరికి మైనస్లు చాలా మంది తెచ్చుకున్నారు, ప్లస్లు మాత్రం కొంతమందికే వచ్చాయి.
అర్చన గారు ఉన్నారు రౌండ్ టాపర్ గా విత్ 120 పాయింట్స్. మీ గిఫ్ట్ చూద్దామా? అర్చన గారు ఏం కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. ఉషా గారు నెక్స్ట్ మీరు లీడ్ లో ఉన్నారు విత్ 90 పాయింట్స్. మీకేం కావాలి? పాప్కార్న్ మేకర్. పాప్కార్న్ మేకర్. నెక్స్ట్ రేవతి గారు మీరున్నారు 80 పాయింట్స్ తో. మీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. మీకేం కావాలి లావణ్య గారు? కుంకొబ్బరి. సూపర్. ఇది అసలు మీకున్న 30 పాయింట్స్ స్కోరు, దాంతో కూడా చక్కగా 20 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ వెండి కుంకుమని కొట్టేశారు. గుడ్. లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ఆఫ్టర్ ద డాన్స్ క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న విరామం. సో మరి ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇంకెవరు చెప్పాలి? అర్చన గారు మిగిలిపోయారు. అర్చన గారు చెప్పండి. స్టార్టింగ్ అసలు ఎన్నేళ్ళైంది మీ పెళ్ళి? 8 years. 8 years. ఓకే, చెప్పండి. స్టార్టింగ్ లో టైం కేటాయించేవారు, ఎక్కడికన్నా వెళ్దాం చేద్దామంటే. ఇప్పుడు ఆ టైం ఉండట్లేదు. టైం ఉండట్లేదు ఎందువల్ల అంటారు? అయిపోయింది కదా మళ్ళీ వెళ్దాంలే అంటారు. స్టార్టింగ్ లో అంటే కొత్త కాబట్టి మ్యారేజ్ అయిపోయింది, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఎప్పుడన్నా వెళ్ళొచ్చులే అంటారు. స్టార్టింగ్ లో అంటే కొత్త కాబట్టి ఎటన్నా వెళ్దాం అంటారు. సో కొత్త పెళ్ళాం కాబట్టి ఏ చెప్పినా కూడా వింటారన్నమాట. సో ఆవకాయ పచ్చళ్ళ పాతపడే కొద్దీ కొంచెం టేస్ట్ తగ్గుతుంది, ప్రవర్తనలు మారుతాయి. ఏదైనా ఎన్ని కంప్లైంట్స్ చెప్పినా పాపం మేము బాగా ప్రేమిస్తాం వాళ్ళని కదా, అంతే కదా. బికాస్ వాళ్ళు లేకపోతే మనం ఇంత బాగుండే వాళ్ళం కూడా కాదు. సో ఒక్కసారి హస్బెండ్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. ఓకే, 4th రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కో గేమ్ ఆడతారు. టోటల్ బెట్టింగ్ రౌండ్. అసలు ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ నుంచి మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఎంతెంతో ఒకసారి చూద్దాం. ఈ రౌండ్ లో మొత్తం అటు ఇటు అయ్యి లాస్ట్ కి ఏదో అవుతుంది. ఓకేనా? బికాస్ ఫుల్ బెట్టింగ్ రౌండ్ కాబట్టి స్టార్ట్ చేసేద్దాము. చాలా మజాగా ఉంటుంది. ఇందులో 4 గేమ్స్ ఉంటాయి కదా, ఎవరు ఏ గేమ్ ఆడతారో ఈ స్లిప్స్ డిసైడ్ చేస్తాయి. ఈ రౌండ్ లో మన మొదటి గేమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది? నెంబర్ 1 ఉషా గారు, రండి. కమ్, ఇందులో ఎక్కండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఉషా గారు, మీ చేతికి ఈ సూది కూడా ఇచ్చేసా. ఇంకో నయం నన్ను కూర్చోరు కాదు, సూది ఇచ్చావు కదా, నిన్ను కూర్చోమంటా. వద్దమ్మా, వాటిని కూర్చోండి చాలు. ఓకే, గెంతుకుంటూ వెళ్ళి 60 seconds టైమ్ లో మినిమం 6 బెలూన్స్ పగలగొట్టాలి. అవి ఊగుతూ ఉంటాయి. ముందు బెట్టింగ్ ఎంత చెప్పండి? 100. ఉషా గారు 60 seconds టైం కూడా రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంతండి, అలా వెళ్తే పడిపోతారు. ఇంకొక్కటి. అయిపోయింది.
అలా ముందు అసలు మన లుంగి కట్టి డాన్స్ చేయకపోతే ఎలా? मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी फैन don't miss the chance లుంగి డాన్స్ అదిరింది, లుంగి రేసు అదిరింది. నీ దయ వల్ల ఎప్పుడు కట్టలేదు, ఇప్పుడు మాత్రం చూసారా, ఇక నుంచి గుర్తుండిపోతుంది. జీవితంలో లుంగి ఎప్పుడు కట్టుకున్నా అంటే లక్ష్మీరావే మా ఇంటికి షోలో కదా. గేమ్ బాగా ఆడారు, విన్ అయ్యారు, అది ఇంకా బాగుంది. అది గ్రేట్ కదా. సో మీ టోటల్ స్కోర్ 1050 పాయింట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఉషా గారు ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మంచి లుంగి రేస్ గేమ్ చూసాము. మరి నెక్స్ట్ ఏ గేమ్ రాబోతుందో చూద్దాం. సెకండ్ గేమ్ ప్లీజ్. సెకండ్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? మీరా, రండి. ఏం లేదు లావణ్య గారు, ఇక్కడ అన్ని లెటర్స్ తో బ్లాక్స్ ఉన్నాయి కదా. ఈ బ్లాక్స్ లో మన షో పేరు దాక్కునుంది, లక్ష్మీ రావే మా ఇంటికి. ఆ టైటిల్ ని మీరు చక్కగా అక్కడ నుంచి ఇక్కడ దాకా అరేంజ్ చేయాలి. సరేనా? బెట్టింగ్ 150-50. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైం స్టార్ట్ అయిపోయింది. అరే ఇంతసేపా? ఫాస్ట్ గా ఫాస్ట్ గా. థర్టీ సెకండ్స్ అయిపోయాయి ఆల్రెడీ. మీరు ఈ పాటికి సగం పేరు పెట్టేసి ఉండాలి. ఎస్ ఎస్ ఎక్కడుంది? హెచ్, ఎం. ఎం వెతకండి. సెకండ్స్ ఉన్నాయి. ఐ. టైమ్ అప్. లక్ష్మి పెట్టారు. తీసుకెళ్లి పెట్టడం చాలా ఫాస్ట్ గా పెట్టారు, బట్ ఏం పర్లేదండి. గుడ్ ట్రై. ఓకే, లావణ్య గారు గేమ్ ఆడేసిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ లావణ్య గారు మీ స్కోర్. థర్డ్ గేమ్ ఏంటో చూద్దాం. మంచి యమ్మీ యమ్మీ గేమ్ ఇది. ఎవరికి వచ్చింది నెంబర్ 3? రండి అర్చన గారు. అర్చన గారు గేమ్ ఏంటో చెప్పేస్తాం ముందు. జామ్ ఉంది, 10 బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి. మీరు మొత్తం ఆ బ్రెడ్ ని జామ్ తో నింపేయాలి, ముందు వెనకాల కూడా. ఇప్పుడు బెట్టింగ్ చెప్పండి ఎంత? 200. 200. 400 పెట్టేస్తారా? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా పూయాలి. 5 సెకండ్స్ అయిపోయాయి అప్పుడే. ఫాస్ట్ గా ఉండాలి. మీరు కనుక ఇది చేస్తే విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు టైటిల్ విన్నర్ చూసుకోండి, ఆ దృష్టిలో పెట్టుకుని ఆడండి. మీరు ఇది ఆడలేదంటే చేతులారా మీరే మీ ఛాన్స్ ని పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి. లాస్ట్ 10 సెకండ్స్. ఇంకా మీరు 3 చేయాలి. అయిపోయింది టైం. 3, 2, 1. మీరైతే బెట్ ఓడిపోయారు. ఓకేనా? మీ 400 పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోయాయి. అర్చన గారు ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ అర్చన గారు మీ స్కోర్. ఫోర్త్ గేమ్ రెడీ.
ఇంకా ఆడాల్సింది రేవతి గారే. రేవతి గారు వచ్చేయండి. రేవతి గారు గేమ్ ఏంటంటే చాలా సింపుల్. అక్కడ షర్ట్స్ పెట్టాము, జస్ట్ 2 షర్ట్ల నీట్ గా ఐరన్ చేస్తే చాలు. ఎన్ని పాయింట్స్ పెడుతున్నారు? 500. రేవతి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు 30 సెకండ్స్ కి ఒక షర్ట్ చప్పున చేస్తే సరిపోతుంది. 45 సెకండ్స్ ఉన్నాయి. ఫోల్డ్ ఇస్త్రీ మడత కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. మీరు విన్నర్ అవ్వాలంటే సూపర్ చేస్తున్నారు. అలానే 4 సెకండ్స్ లో ఈ షర్ట్ కంప్లీట్ చేయాలి మీరు. అయిపోయింది టైం. త్వరగా 25 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. టైటిల్ విన్నింగ్ కి చాలా దగ్గరలో ఉన్నారు. మధ్యలో ఫోల్డ్స్ ఉంటే చూసుకోండి. రెడ్ కలర్ కూడా 5, 4, 3, 2, 1 స్టాప్. 500 యాడ్ అయిపోయి మీ స్కోర్ లో 1250 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయారు మీరు. కంగ్రాచులేషన్స్. మొత్తానికి పాయింట్లు అన్ని కూడా అలా లాగేసుకున్నారండి. ఏ రౌండ్ లో నేను ఫస్ట్ రౌండ్ గెలవలేదు, లాస్ట్ రౌండ్ లో విన్నాను. సో వెరీ 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 హ్యాపీ, చాలా హ్యాపీ. నేను ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి వచ్చే ముందు నేను ఏమనుకున్నాను, నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. వరలక్ష్మి పూజ చేయడం నాకు అలవాటు, ప్రతి ఇయర్ చేస్తాను. బట్ ఈ దాంట్లో గెలిస్తే కంపల్సరిగా కలశం పెట్టి శారీ పెట్టి వరలక్ష్మి పూజ చేయాలని నేను చాలా అనుకుని వచ్చాను. అది అందులో ఫ్రైడే వచ్చేసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి, నిజంగా చాలా చాలా చాలా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు ఏ గిఫ్ట్ కావాలో ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నారన్నమాట. ఫిక్స్ 3. ఇంకా నేను ఆప్షన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కలశం సో 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలశం మీదే. పూజకి రెడీ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది మీకు. బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రామ్స్ గోల్డ్ తో ఇంటికి వెళ్ళొచ్చు. ఏమో ఆ లక్ష్మీదేవి ఇంకా కనికరించి 10 గ్రాములు కూడా ఇస్తుందేమో, ఎవరికి తెలుసు. సో ఆడిద్దాం బోనస్ రౌండ్ కూడా. బట్ బోనస్ రౌండ్ ఆడడానికి ముందు ఒక చిన్న టాస్క్ ఉంటుంది కదా, అది చూద్దాం. విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవుతావో లేదో ఈమె డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతారు, లాఫింగ్ ముద్ద వస్తే ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు వచ్చిన గిఫ్ట్స్ తో. ఓకే, తిప్పండి గట్టిగా. లక్ష్మీదేవి గుడ్, సూపర్. బోనస్ రౌండ్ ఆడేద్దాం. గెట్ రెడీ. విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవడానికి ఆడేస్తోంది. బోనస్ రౌండ్. ఆల్ ది బెస్ట్. పజిల్ చూద్దాం. పజిల్ ప్లీజ్. టైమర్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా ఆడండి. ఓన్లీ 30 సెకండ్స్ టైం. యువర్ టైం స్టార్ట్స్. సూర్యోదయ క్షీర సూర్యోదయం సూర్యోదయం అంటున్నారు. అక్కడ సూ ఉంది కానీ ఆ పక్కన రోకి యావత్తు ఉండి ఎక్కడుందండి, అది రా కదా. పజిల్ ఆన్సర్ ఇప్పుడు కాదు, మీరు ఎపిసోడ్ చూస్తే అప్పుడు మా ఆడియన్స్ కూడా గెస్ట్ చేస్తారు కదా, ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఓకేనా? బట్ మీరైతే ఇప్పుడు బంగారు లక్ష్మి అవ్వలేకపోయారు. ఐఎమ్ సో సారీ. ఓకే, బట్ కంగ్రాచులేషన్స్. మంచి గిఫ్ట్స్ తీసుకున్నారు. పూజ చేయడం మర్చిపోకండి. అయ్యో కంపల్సరీ. ఓకే, సో మీకు కూడా గిఫ్ట్స్ చేస్తాను, వచ్చేసేయండి. చక్కగా గిఫ్ట్లతో నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో ధనలక్ష్మిలా వెలిగిపోతున్నారు. మీ వెలుగుకి ఇంకొంచెం అడిషనల్ టచ్ మా జీ తెలుగు తరఫు నుంచి ఒక చిన్న కానుక. సో ముందుగా విజయలక్ష్మికి తన గిఫ్ట్ ఇచ్చేద్దాము. ఏమంటారు? ఓకే కదా? సో విజయలక్ష్మి మీరు గెలుచుకుంటున్నారు. మీరు కోరుకున్నట్టుగానే
250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలశం. కంగ్రాట్స్. బాగుందా? చాలా 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 బాగుంది. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ మీకు ఇచ్చిన గిఫ్ట్లతో పాటు మా షో నుంచి మేమిస్తున్నటువంటి అపురూపమైన కానుక అందమైన లక్ష్మీదేవి ఫోటో, సి లోగో అండ్ మన టైటిల్ లోగో. లక్ష్ములు చూసారు కదా, మా ఆడపడుచులు అందరూ వెలిగిపోతున్నారు గిఫ్ట్లతో. మరి ఇలాంటి బోల్డెన్ గిఫ్ట్స్ మీకు కూడా కావాలంటే ఇందాక మేము చూపించిన బోనస్ రౌండ్ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయండి. మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేసే విధానం ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి 57575 కి ఎస్ఎంఎస్ చేయండి. ఆ పజిల్ ని మీరు మా ఫేస్బుక్ లో చూడొచ్చు, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు అందమైన శారీ. ఇప్పటికే చాలా మంది లక్కీ విన్నర్స్ ఉన్నారు, వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. మంగళవారం పజిల్ ఎస్ఎంఎస్ విన్నర్. సో ఇది ఇవాళ మన క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.